బిర్యానీ కాదు, నాటుకోడి బిర్యానీ అంట. నాటుకోడి బిర్యానీ అంట. ఎట్లుంటుంది అంటావు? నువ్వు చేసిన తర్వాత పేరు పెట్టేదే లేదు. నాటుకోడి బిర్యానీ రెడీ అయింది మా అమ్మ కోరిక మేరకు. దానికి అంచుకు అడగకుండానే నేను మిర్చి కసాలని చేసిన. హైదరాబాద్లో అదిరిందిరా మోతేవారి. అబ్బా దూది. మీ కొడుకుతో పాటు నువ్వు తిన్ను, నేను వాళ్ళతో పాటు నేను తింటా. ఏయ్ చక్కగిల్ల రాజా పొట్టుంది మొత్తం. చూడబుద్ధి అయితే చూడు, లేకుంటే లేచి కింద కూర్చొని గిల్లు. ఊకే కొట్టుకోకురి. నేను మాట మంచి మాట చెప్తా. మీ ఇద్దరు అసలు నన్ను సూపర్ మెచ్చుకుంటారు ఈ మాట చెప్తే. ఏందది? ఈరోజు మనం నాన్ వెజ్ వండుకున్నాం. ఏం తిన్నాం? తలకాయ తెచ్చుకున్నాం. వద్దు బోటి తెచ్చుకున్నాం. లేదు బిర్యానీ చెయ్యి, నాటుకోడి తెచ్చి. నాటుకోడి తెచ్చి బిర్యానీ చెయ్యి. ఎవడు చేయాలి? నువ్వే. నువ్వు చేయాలి, మేమెందుకు చేస్తాం? ఇది ఇంకా బలముద్దు ఉంది. నాకు ఓపిక లేదు. ఓపిక లేకపోతే మేము తలకాయ బోటి తెచ్చుకొని మేము వండుకొని తింటాం. ప్లీజ్ 17 రోజులు అయితే తినక అయ్యాలకి. ఏంది నాటుకోడి బిర్యానీ? కాదు, నాటుకోడి బిర్యానీ అంట. నాటుకోడి బిర్యానీ అంట. నీకు వస్తుందా? నీకు వస్తుందిగా. నాకు నార్మల్ కోడి బిర్యానీ ఏనికి వస్తుంది, నాటుకోడి బిర్యానీ రాదు నాకు. 2 నెలలు అవుతుంది అయ్యా బిర్యానీ తినక. 2 నెలలు అవుతుంది కానీ ఇవన్నీ చేసేటివన్నీ తెలుసా నీకు? అరే నేను అన్ని తెచ్చి ఆయన దగ్గర పెడతా, ఆడు చేసేస్తాడు. నాటుకోడి బిర్యానీ నార్మల్ బిర్యానీ వండుకుందాం కదా. నాటుకోడి అరే మనం తినకూడక 15 రోజులు అయింది కాబట్టి ఏం చేస్తామంటే, సరే ఆమె కోరిక నెరవేర్చుదాం. నువ్వు వెళ్ళి నాటుకోడి తీసుకుంటా. మోసం, దగ, చీటింగ్, నయవంచన. ఇంకా నీకు చెప్పి లాభమే ఉందిలే. నువ్వు ఆమె దిక్కే పాట పాడతావు అంతే కదా. చెప్పేది నువ్వు మేడం గారు చెప్తే అది చేయాలి, అంతేగాని నువ్వు అది ఇది ఆమె చెప్పింది ఏంటావు అని అని మనం ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. ఆమె నాటుకోడి బిర్యానీ కావాలని అడిగింది. నువ్వు ఎమ్మటే వెళ్ళి నాటుకొని తీసుకొని రాబో, బిర్యానీ చేసుకుందాం. సరే చల్ నాటుకోడి బిర్యానీ వండుకుందాం. నేనేతారా హ్యాపీయా నీకు? ఇంకా హ్యాపీ. వారు ఎట్లా సెట్ చేసినా మంచిగా సూపర్. నువ్వు సూపర్ మహేష్ బాబు. నువ్వు మరి అట్లా సెట్ చేయాలి. కోపం వచ్చి నిన్ను తిడతా కానీ అంత మంచివాడే లేదు. నేను ఇన్నే ఉన్నా. ఓలేబ్బా ఇక్కడనే ఉన్నావా? పోయింది అనుకోని మీద జోలు పెడుతున్నావు. ఇదే బాగుంది. చికెన్ మ్యారినేషన్కి మనకు మసాలాలు కావాలి. ఏమేమి తీసుకున్నామంటే తోక మిరియాలు ఒక 25-30, స్టార్ ఒక 3, ఇవేమో పెద్ద ఇలాచీలు ఒక 2, రాతిపువ్వు ఒక 2, దాల్చిన చెక్క ఒక 3 ఇంచులు, బగారాకు ఒక 3 లేదా 4, ఇలాచీలు ఒక 10 నుంచి 15 మధ్యలో, లవంగాలు ఒక 10 నుంచి 15 మధ్యలో, జాపత్రి ఒక పువ్వు. ఇది పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, అది ఒకటి పెద్దది. ఇప్పుడు ఏంటంటే వేంపుకుందాం. లైట్గా వేంపుకొని ఆ పచ్చవాసన పోయిన తర్వాత బ్లెండ్ చేసుకుందాం. మంచిగా కొట్టిండి ముక్కలు, అంటే బిర్యానీకి మంచిగా సరిపోయేటట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ కడుక్కుందాం. ఇవి తీసేసుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది చికెన్. మనమేమో ఇది లివర్ అనుకొని లప్ప వాయించి పడేస్తాం, కానీ కాదు. ఇది 400 రూపాయలు పడ్డది కిలో కోడి, నాటుకోడి. అంటే ప్యూర్ కాదు ఇది, ఇక సెమీ అనుకోరి. అంటే ఆ బాయిలర్ కంటే బెటర్. మేము అసలు ఇంకా బాయిలర్ తినడం అనేసి ఇదే తెచ్చుకుందామని అనుకుంటున్నాం.
ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మ్యారినేషన్ చేసుకుందాము. డైరెక్ట్ ఏదైతే బోగాన్ ఉందో ఆ బోగాన్లో బిర్యానీ ఎండ్లో అయితే వండుతామో అదే దాంట్లో మ్యారినేషన్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే చికెన్ ముక్కలు వేసుకుందాం. ఇంతకుముందు నేను బాయిలర్ది చేసినా కానీ నాటుకోడిది అయితే చేయలేదు బిర్యానీ. అరే వెయిట్ చూడడం మర్చిపోయినాం రైదాడ ఎంత వెయిట్ ఉన్నదని. ఫస్ట్ పసుపు ఒక 2 పెద్దవి, కారం ఒక 5 స్పూన్లు పెద్ద పెద్దవి, 1 2 3 4 5, ఉప్పు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇంట్లో ధనియాల పొడి చాలు. అల్లం వెల్లిగడ్డ ఒక పెద్ద 3 స్పూన్లు వేయాలి. 1 2 3. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుదాం ముక్కకు పట్టేటట్టు. ఇప్పుడే పెరిగేసినాం అనుకో ఈ ముక్కకి కారం ఇవి పట్టవు కాబట్టి ఫస్ట్ కారం ఇవన్నీ పట్టించి దాని తర్వాత పెరుగు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఏం చేసినాము అని అంటే ఆయిల్లో వేపుకోకుండా మనకి ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నా. ఒక పెద్దడు కొంచెం మాడినవి ఇవి ఫ్రెష్ ఇంకో రౌండ్ వేసుకుందాం రైస్ మీద వేసుకోనికే. పిడికిడి నిండా పుదీనా వేసుకుందాం. కొత్తిమీర కూడా మీరు మాత్రం అసలు ఇట్లా వేయకూరి, ఎందుకంటే చేయి కోసుకోపోతుంది. మనం ఇందాక వేపుకున్నాం కదా ఆ మసాలా వేస్తే దుమ్మ చాలే ధూమ్ అంటాయి ముక్కలు. మ్యాజిక్ అంతా ఇంట్లోనే ఉన్నది. సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం ఇదే మసాలా రైస్ మీదకి వేయాలి. ఆల్రెడీ వాసన వచ్చేస్తుంది. ఒక 10-12 పచ్చిమిరపకాయలు అట్లే మనం ఇట్లా మధ్యలో కోసుకొని ఇట్లా మధ్యలో చీల్చుకొని వేసుకుంటున్నాం. ఇది ఒక 200 గ్రామ్స్ వరకు పెరుగు పడుతుంది. నేను అందాజ వేసేస్తాను అట్లా. పెరుగు వేసిన తర్వాత అన్నీ ఒకసారి ఎట్లున్నాయి టేస్ట్, మసాలా గిసాలు సరిపోయినాయా లేదా, ఉప్పు కారం అని అప్పుడు చూసుకోవచ్చు. మస్తు బా మసాలాలన్నీ నోటి నుండి అమ్మా. ఉప్పు పడుతుంది కొంచెం, కొంచెం కారం 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 ఎక్కువైతే పచ్చిమిర్చి ఇంకా మగ్గలే కదా, మగ్గలే చాలా. ఇంకొక స్పూన్ కారం వేసుకొని ఇంత ఉప్పు. నిమ్మకాయలు కోసుకొని దాని రసం తీసుకున్నాము, అది కూడా వేసుకుందాము. బా వాసనకు ఇప్పుడు ఈ ముక్కలు కనబడే ఈ టెక్స్చర్కి అట్లే తినబుద్ధి అవుతుంది తీసుకున్న ముక్కలు. మస్తు. ఇది కొంచెం ఉడికించుకుందాం చికెన్ని. ఉడికించిన తర్వాత ఇది తీసి పక్కన మనకు సిలిండర్ షార్టేజ్ కాబట్టి కొంచెం గ్యాస్ లేదు కాబట్టి ఈ గిన్నె పక్కకు పెట్టుకొని మళ్ళీ దీని మీద రైస్ పెట్టుకొని లేయర్ల కింద రైస్ వేసుకుందాం. అప్పుడు
దీన్ని సన్నటి సెగ మీద ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఎందుకంటే నాటుకోడి కదా, మనం కచ్చా దమ్ బిర్యానీ చేస్తలేం. కచ్చా దమ్ బిర్యానీ అంటే ఏదైతే మ్యారినేట్ చేసినామో డైరెక్ట్ దాని మీద రైస్ వేసేయడం. అట్లా కాకుండా కొంచెం నాటుకోడి ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని కొంచెం ఉడికించుకుందాం. ఈ రేంజ్లో కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీనికి పక్కకు పెట్టుకొని రైస్కి పెట్టుకుందాం. ఇక రప్ అని ఉంటుంది ప్రాసెస్. ఏంటంటే ఒక 10% ఉడకంగానే తీసేయాలి. 25%కి ఒకసారి, 45%కి ఒకసారి, 70కి ఒకసారి, అట్లా 70-80 కాగానే తీసి అండ్లేసేసి ఇంకా దమ్కి పెట్టేసేయాలి. ఫస్ట్ కొంచెం నూనె వేసుకుందాం. దొడ్డుప్పు వేసుకుందాం ఒక 2 స్పూన్లు. మసాలాలు సాజీరా ఒక పెద్ద టేబుల్ స్పూను, అంటే ఈ సైజ్ స్పూను సాజీరా తీసుకునే ఈ సైజ్ స్పూను. తర్వాత ఒక 10 ఇలాచీలు, 10 లవంగాలు, తోక మిరియాలు ఒక 25-30, పెద్ద ఇలాచీలు ఒక 3, జాపత్రి 1, దాల్చిన చెక్క ఒక 3 ఇంచులు, స్టార్ ఒక 3, బగారాకులు ఒక 4-5. ఇందులోకే కొత్తిమీర ఇంత వేసుకుందాం, పుదీనా ఇంత వేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఇది రైస్ మీద వేసుకుంటాం కదా, సరిపోతుంది. ఒక 5-6 పచ్చిమిరపకాయలు చాలు. ఇప్పుడు ఈ ఎసరు వచ్చేలాగా కొంచెం హైలో పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. జీడిపప్పులు కూడా వేసుకుందాం, ఎందుకంటే మనకి ఇష్టం కాబట్టి. మ్యాండేటరీ ఏం కాదు, ఊరికే అట్లా సరదా ఫన్ను. నీళ్ళు మసులుతున్నాయి. ఇప్పుడు ఈ ఫేజ్లో బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక 10% 15% ఉడకంగానే ఫస్ట్ లేయర్ వేసేసేయాలి. జ్యూసీగా ఉండడం కోసం, ఎందుకంటే ఫస్ట్ లేయర్ తక్కువ వేస్తాం కదా. చలో ఫస్ట్ లేయర్ వేసుకుందాం రైసు. పుదీనా, ఇలాచీ పౌడరు, మసాలా, నెయ్యి. ఒక 1 మినిట్ ఆగి సెకండ్ లేయర్ వేద్దాం. సెకండ్ లేయర్ వేద్దాం. మళ్ళీ ఇలాచీ పౌడరు, గరం మసాలా, నెయ్యి, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేయలే, ఫ్రైడ్ ఆనియన్స్, అయితే వేసేయాలి లేయర్. ఇంకా ఫైనల్ లేయరు అయిపోయింది. 80% అయిపోయింది. ఇప్పుడు జర వాటర్ అస్సలు లేకుండా వేసుకోవాలి. మెల్లే మొత్తం మసాలా వేసుకొని ఇప్పుడు ఫుల్గా నెయ్యి పోసుకుందాం. పెంకు పెట్టుకున్నాం. పెంకు పెట్టకపోతే మొత్తం మాడుతుంది కింద. పెంకు పెట్టి ఇది బరువు పెట్టుకుందాం.
ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టుకుందాం. దాని తర్వాత సిమ్లో ఒక 25 నిమిషాలు పెట్టుకొని బంద్ చేసి దమ్ముకు ఒక 30 నిమిషాలు వదిలేద్దాం. ఇరవై 25 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాము. బంద్ చేద్దాం. ఇప్పుడు బంద్ చేసి దమ్కి వదిలేద్దాం ఒక అర్ధగంట. ఈ గ్యాప్లో మనం ఏం చేద్దాం అంటే మిర్చి కసాలం చేసుకుందాం. మిర్చి కసాలానికి ఏమేం కావాలంటే ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, మెంతులు, జీలకర్ర, బుడ్డలు. ఈ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకుందాం. ఆపినంగానే వేయాలి, లేకపోతే చిటపట్లాడతాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు లేవు. నూనె వేసుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి వేపుకుందాం. బజ్జి మిరపకాయలు కావాలి దీనికి, లావువి. మిక్సీ పట్టుకుందాం మనం. జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. బా వాసన అదిరిపోయింది. ఇప్పుడు అదేందో నూనెలో అల్లం వెల్లిగడ్డ వడంగానే ఆ టేస్టే మారిపోతుంది. ఇదే మస్తు. పసుపు వేసుకుందాం, తర్వాత అడ్జస్ట్ చేసి వేసుకుందాం. మిరపకాయలు ఇట్లే తినేయచ్చు అనిపిస్తుంది కదా చూస్తే. అట్లా ఉంటుంది మళ్ళీ మేకింగ్. ఇందాక మనం మసాలాలు వేపుకున్న పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాం. ఇదంతా మరిగి దగ్గరికి కావాలి. చింతపండు పులుసు వేసుకొని మరిగించి ఆ పులుపు తగిలితే చలో అది ఒక 10-15 నిమిషాలు అట్లా ఉడకనిద్దాం. అది ఉడుకుతుంటుంది. అప్పుడు దాంట్లోకి వెళ్ళి మజా అంతా బయటకు వచ్చి రచ్చలేసిపోతుంది టేస్ట్. అమ్మా దా నాయనా ఓపెన్ చేద్దాం. బిర్యానీ దమ్ కొదిలేసి మనం అర్ధగంట పైన అయిపోయింది. ఇప్పుడు తీద్దాము. దాని వాసన, రంగు, రుచి, చిక్కదనం ఎట్లుందో చూద్దాం. ఎట్లుంటుంది అంటావు? సూపర్ ఉంటుంది. నువ్వు చేసిన తర్వాత పేరు పెట్టేదే లేదు. జంపర్ మే బంపర్, జంపర్ మే బంపర్. అబ్బా అబ్బా సూపర్ అయిందిరా, మంచిగా అయింది. చూడు రైస్ మోతేవారే అనిపించుకున్నావురా. నెయ్యి కదా, కొంచెం నెయ్యి వేసి ముక్క చూడు. అబ్బా దూది సూపరు. నాటుకోడి బిర్యానీ రెడీ అయింది మా అమ్మ కోరిక మేరకు. దానికి అంచుకు అడగకుండానే నేను మిర్చి కసాలం చేసిన. కొద్దిగానే డైటింగా? కడుపు టైట్ ఉందిరా. టైట్గా ఉందా?
చెప్తున్నావు ఉల్లిగడ్డ నిమ్మకాయ తింటావా వ్యాయామం ఎప్పుడు తిన్నావు అన్న చాలు ఇంక ఎక్కువ వేయకు ఫస్ట్ చెప్పు ఫస్ట్ బైట్ మీతో పాటు మేము మా వాడు నాటుకోడి బిర్యానీ చేసినా చెప్పాలి ఫస్ట్ వైపు మీతో పాటు మేము ఫస్ట్ వైఫ్ ఫస్ట్ వెయిట్ వెయిట్ కాదు బయట ఫస్ట్ బయట మీతో పాటు మేము మీతో పాటు మేము తింటున్నాం బిర్యానీ చూడు ముక్క చూడు ఎంత ముద్దుగా దూదిలాక ఉడికింది బిర్యానీ చేసినందుకు మా మోతేవారు వండిన బిర్యానీగా చూసుకొని ఎలా ఉంది మీ కొడుకుతో పాటు నువ్వు తిన్ను నేను వాళ్ళతో పాటు నేను తింటా బాగుంది జబ్బా తీసి నా కొడుకు ముక్క ఎట్లా దులిపితే ఇగో దులిపితే రావట్లేదా పడిపోతుంది పడత కొన్న ఇట్లా పట్టుకున్నది ఆల్రెడీ పడింది కింద కానీ పడట్లేదు కలుపుకొని తిన్నామా కానీ నాకు కొంచెం ఎందుకో డ్రై అనిపిస్తుంది బిర్యానీ హైదరాబాద్లో అదిరిందిరా మోతేవారి సూపర్ మిర్చి కసాలం రెండు కాంబినేషన్ రెండు కాంపిటీషన్ సూపర్ ఉంది కాంబినేషన్ తిన్ను జరా 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 అలా అరే నీకెందుకు తినిపిస్తున్నావు తెలుసా మళ్ళీ చేయపోయే కానీ చేయకున్నా చేయకున్నా ఏదన్నా ఎంత కారం పొడి అయినా మంచిగా కలిపి ముద్ద కడితే తింటాడు అదే నీ ప్రేమ ఏముంది అటు కలిపి ఇడుస్తున్నాడు ఒక్క బుక్క కూడా పెట్టలే టేస్ట్ నిజంగా సూపర్ ఉంది మీద రైస్ చేసినందుకేమో కానీ కొంచెం డ్రై అనిపిస్తుంది నాకు కానీ డ్రై ఏరి ఒకవేళ మీరు నాటుకోడి కాకుండా నార్మల్గా వేసుకున్నాను కచ్చి ఇదేం సరసాలు సైలెంట్గా ఇక్కడ కొడుకున్నాడు అక్కడ జనం ఉన్నారు ముద్దుగా పెడితే తింటావా నేను తింటలే పప్పు నీకే పడ్డది కదా అన్నావని చూపిస్తున్నావా ఇప్పుడు నేను పెట్టుకొని తింటా చలో ఉంటా మళ్ళీ మీరు కూడా ట్రై చేయరి కుదిరితే మీ అమ్మ నాన్నకి చేసి పెట్టురి ఆ వంటలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయరి ఎందుకంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసిన ఫీల్ ఉంటుంది మనం మస్తు బిజీగా ఉంటాం మీరు ఎంత బయట ఎంత కష్టపడుతున్నా మీరు ఎంత తోపులై ఉన్నా కూడా మీ అమ్మ నాయనకి ఎప్పుడు చిన్నవిల్లలే కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయరు ఆ వంట చేసుకోరు వంట చేస్తే ఖచ్చితంగా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఎందుకంటే ఆ కూరగాయలు కట్ చేయడము ఇదైతే ఈ వంట నేను మీకు చేసినప్పుడు నేనే కనబడ్డా కానీ మా అమ్మకు పుదీనా గిల్లింది మా నాయన ఇలాచీలు దంచిండు ఉల్లిగడ్డలు కోసిండు ఇవన్నీ కలెక్టివ్గా చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో మాట్లాడతాం టైం స్పెండ్ చేస్తాం కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది ఏదైతే వాళ్ళకు మనకు మధ్యలో ఈ జనరేషన్లో గ్యాప్ వస్తుందో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది వారంలో కానీ నెలలో కానీ మీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి వండి పెట్టురి లేదంటే మీరు పక్కలుండి వాళ్ళతో వండించుకొని తినూరి ఆ టైం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు ఉంటాం అలా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం మీ నోట్లో ఊరుళ్ళు ఉరిపిస్తూనే ఉంటాం ఎందరో తిండి పోతుంది అందరికీ బాగుంది బాయ్ బాయ్ లవ్ యూ ఐ లవ్